నమస్కారం అండి. హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏమిటి? ఈ హెర్డ్ ఇమ్యూనిటీ అనేది సామాన్యులకి అంత ఒక పట్టాన అర్థం కాని కాన్సెప్ట్. బాగా చదువుకున్న వారికి దీనికి సంబంధించిన పూర్తి స్థాయి అవగాహన లేదని చెప్పచ్చు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో మీకు నేను హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏమిటో ఒక సింపుల్ డెమాన్స్ట్రేషన్తో చూపిస్తాను. ఒక సమాజంలో 20 మంది ఉన్నారనుకుందాం. 20 మంది కాదు, ఇక్కడ నేను చూపించడం కోసం 20 మందిని చూపిస్తున్నాను. ఎందుకంటే 20 లక్షలు 20 కోట్లు చూపించలేం కనుక ఒక 20 మందిని ఎంచుకున్నాను నేను. ఒక సమాజంలో 20 మంది ఉన్నారనుకుందాం. ఇక్కడ ఒకసారి ఇక్కడ చూడండి. ఇక్కడ నేను 3 రకాల వస్తువులు తీసుకున్నాను. ఒకటి బాదం పప్పు, అంటే వ్యాధి సోకని వారు సమాజంలో బాదం పప్పుతో చూపిస్తున్నాను. వ్యాధి సోకి ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళని వేరుశనగ గింజలతో చూపిస్తున్నాను. నిజానికి గ్రాఫిక్స్ గా అనుకుంటే కలర్ మారుస్తూ ఒకే దాంతో చూపించవచ్చు, కానీ అంత గ్రాఫిక్స్ ఇక్కడ చేయాలంటే నాకు ఇప్పుడు అవకాశం లేదు. కాబట్టి అందరికీ ఈజీగా అర్థం కావడం కోసం ఇలా 3 రకాల వస్తువులుగా చూపిస్తున్నాను. చూడండి ఒకసారి. బాదం పప్పు ఏమో సమాజంలో ఈ కోవిడ్ వ్యాధి సోకని వారు, ఇదేమో కోవిడ్ వ్యాధి సోకి దాంతో సతమతమవుతున్నవారు. ఆ 14 రోజులు 21 రోజులు ఎవరికైతే ఇన్ఫెక్షన్ ఉంటుందో, ఎవరి నుంచి అయితే మరొకరికి వ్యాపించే అవకాశం ఉంటుందో వాళ్ళని వేరుశనగ గింజ రూపంలో నేను డెమాన్స్ట్రేట్ చేస్తున్నాను. ఇక వ్యాధి సోకి దాని నుంచి బయటపడి వ్యాధి నిరోధకత సంతరించుకున్న వారిని ఇలా మిరియాల గింజల రూపంలో చూపిస్తున్నాను. ఓకే, ఇక్కడ చూపిస్తాను. ఇప్పుడు ఈ సమాజంలో 20 మంది ఉన్నారండి. 20 బాదం పప్పులు ఉన్నాయి. ఈ సమాజానికి చెందిన ఒక వ్యక్తి విదేశీ పర్యటనకి వెళ్ళాడు. ఫిబ్రవరిలో అనుకుందాం, లేదా డిసెంబర్లో అనుకుందాం. ఇటలీకి పోయాడు. ఇటలీకి పోతే అక్కడ వ్యాధి ఉంది కనుక ఈ వ్యక్తి వెళ్ళేటప్పుడు బాదం పప్పుగా, అంటే వ్యాధి లేనివాడిగా వెళ్ళాడు. ఇప్పుడు వ్యాధి అంటించుకుని వేరుశనగ రూపంలో ఈ దీనికి వచ్చాడు, ఈ సమాజంలో ప్రవేశించాడు. ఇప్పుడు ఈ వ్యక్తి నుంచి, ఈ వ్యాధి సోకిన వేరుశనగ నుంచి ఎంతమందికి వ్యాపిస్తుంది ఇక్కడ? అది ఆ వ్యక్తి సోషల్ కాంటాక్ట్స్ బట్టి ఉంటుంది. చాలా సింపుల్ గా చెప్తానండి. ఇలా రోగం అంటించుకుని భారతదేశానికి వచ్చిన ఆయన ఒక 60 ఏళ్ల వ్యక్తి అనుకుందాం. ఆయన హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో దిగి నేరుగా ఇంటికి వెళ్ళాడు. ఆయన పెద్దగా బయటికి వెళ్లే అలవాటు ఆయనకు లేదు. ఆ ఇంట్లోనే ఉన్నాడు. అందులో కోవిడ్ వ్యాధి వ్యాపిస్తుంది అన్న వార్తల నేపథ్యంలో ఇంట్లోనే ఉన్నాడు. మహా అంటే ఆయన నుంచి, అంటే ఆయనకి సిమ్టమ్స్ లేవు కాబట్టి, ఒకవేళ ఉంటే వేరే సంగతి. సిమ్టమ్స్ బయటపడి ఉంటే వెళ్ళి ఐసోలేట్ అయి ఉండేవాడు, ఆసుపత్రిలో చేరుండేవాడు. సిమ్టమ్స్ కనబడడం లేదు. ఆయన ఎందుకు వచ్చుకోవాలని చెప్పి ఆయన ఇంట్లోనే ఉన్నాడు. సో ఆయన నుంచి మహా అంటే ఆయన ఇంట్లో కేవలం భార్య ఉంది. పని మనుషులు కూడా ఆ రోజుల్లో ఇంకా లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో రాలేదు. కాబట్టి ఆయన నుంచి ఎంతమందికి వ్యాపిస్తుంది? భార్యకి, లేదా మహా అంటే ఆయన గనక ఏదైనా వెజిటబుల్ షాప్కి వెళితే అక్కడ ఎవరికైనా ఒకరికో ఇద్దరికో వ్యాపించే అవకాశం ఉంది. అలా కాకుండా ఇలా విదేశాలకు వెళ్లి అంటించుకుని వచ్చిన ఈ వ్యక్తి ఎక్కువ సోషల్ కాంటాక్ట్స్ ఉండేవాడు అనుకుందాం. ఒక మటన్ షాప్ నడుపుతున్నాడు, ఒక దుకాణం, కిరాణా కొట్టు. ఆ కిరాణా కొట్టులో బాగా ప్రతిరోజు ఒక 50 మంది పొద్దు నుంచి సాయంత్రం దాకా కనీసం 50 మంది వచ్చి సరుకులు కొనుగోలు చేస్తారు. లేదా ఒక మెడికల్ స్టోర్ నడుపుతున్నాడు. ఏదైనా మతానికి సంబంధించిన ప్రీస్ట్, అది ఏ మతమైనా కావచ్చు, అంటే ఆయన దగ్గరికి రోజు ఎక్కువ మంది వస్తున్నారు. అంటే ఏమిటి? ఈ నుంచి ఎక్కువ మందికి వ్యాధి వ్యాపించే ప్రమాదం ఉంటుంది కదా. ఎలాంటి వాళ్ళు? ఒక పాలమ్మే ఒక అబ్బాయి, పాలు ప్యాకెట్ వేసేవాడు, లేదా న్యూస్ పేపర్ వేసేవాడు. ఎవరైతే ఒక రోజులో ఎక్కువ మందిని కలుస్తారో అలాంటి వారి నుంచి ఎక్కువ మందికి వ్యాధి వ్యాపించే అవకాశం ఉంటుంది. వాళ్ళనే సూపర్ స్ప్రెడర్స్ అంటారు. ఎక్కువ మందికి వ్యాధి వ్యాపింప చేసేవారు. సో ఇక్కడ ఎగ్జాంపుల్లో ఈ వచ్చిన ఆయన ఇంట్లోనే ఉన్నాడండి. సో ఆయన నుంచి ఆయన భార్యకి వ్యాపించింది. సో 2 అయ్యారు ఇక్కడ.
ఇప్పుడు ఈమె కాయగూరలు కొనడం కోసం జస్ట్ రోడ్డు పైకి వెళ్ళింది. అక్కడ కాయగూరలు కొన్నప్పుడు ఆ కాయగూరలు అమ్మిన వాడికి ఇది వ్యాపించింది. సో ఈ కాయగూరల వాడు మరో ఇంటికి వెళ్ళాడు, మరో అపార్ట్మెంట్కి వెళ్ళాడు. అక్కడ ఇద్దరు కొన్నారు. సో వాళ్ళ నుంచి ఇది ఈ వ్యక్తి నుంచి, కాయగూరలు అమ్మే వాడి నుంచి మరో ఇద్దరికి వ్యాపించింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ దాకా మనం ఎవరి నుంచి ఎవరికి వ్యాపించిందో తెలుసుకునే అవకాశం ఉంది. ఇదే ప్రారంభంలో మనకి మార్చి నెలలో ఇలాంటి పరిస్థితి ఉంది. విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు, లేదా మర్కజ్ ఢిల్లీ ప్రార్థనా సమావేశాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు, ఇలా ఎవరి నుంచి ఎవరికి వ్యాపించింది అనేది ఒకప్పుడు ట్రేస్ చేసే అవకాశం ఉంది. కానీ ఇది ఇప్పుడు ఈమె ఇందాక అపార్ట్మెంట్ లో కాయగూరలు కొన్నామే, ఆమె ఫంక్షన్కి వెళ్ళింది వాళ్ళ బంధువుల ఇంట్లో. సో ఈమెకి సోకింది, లేదా ఆ ఇంట్లో వాళ్ళకి సోకింది. ఓకే, ఈమె మరో చోటుకి సూపర్ మార్కెట్కి వెళ్ళింది, అక్కడ మరొకరికి సోకింది. సో ఇలా రాను రాను వ్యాధి సోకిన వారి సంఖ్య పెరిగిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఇక్కడున్న ఆయన మళ్ళీ ఇంకొకరికి వ్యాపింపజేస్తాడు. సో ఇలా ఎక్కడికక్కడ ఇది శాఖోపశాఖలుగా విస్తరిస్తూ పోతుంది. దీన్నే కమ్యూనిటీ స్ప్రెడ్ అంటారు. ఎవరి నుంచి ఎవరికి వ్యాధి వ్యాపించిందో తెలుసుకోలేని స్థాయిలో శాఖోపశాఖలుగా ఇది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంటే, వ్యాపిస్తుంటే దీన్ని కమ్యూనిటీ స్ప్రెడ్ అంటారండి. ఇక హెర్డ్ ఇమ్యూనిటీ భావనకు వద్దాం. హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏమిటంటే, ఇప్పుడు ప్రారంభంలో చూస్తే మనం మొత్తం ఇక్కడ ఇదే ఉంది, వైట్దే ఉంది. సో ఒక వ్యక్తి నుంచి ఇప్పుడు చూడండి, మళ్ళీ రీప్లేస్ చేస్తాను ఇంకోసారి మీకు అర్థం కావడం కోసం. ఈ బాధ ఉంది ప్రారంభంలో. ఒక వ్యక్తి వచ్చినప్పుడు అన్ని, అంటే ఒక అడవిలో ఎండుగా బాగా ఎండిపోయిన అడవి అనుకోండి, అగ్గిపుల్ల గీసేస్తే మొత్తం ఫాస్ట్ గా స్ప్రెడ్ అయిపోతుంది కదా, అలాంటి పరిస్థితి. ఇప్పుడు చూడండి, ప్రారంభంలో అందరికి ఎవరికి వ్యాధి నిరోధకత లేదు. కాబట్టి ఈ వ్యక్తి, సపోజ్ ఈ వ్యక్తి వచ్చిన వాడు 10 మందిని కలిశాడు అనుకోండి, 10 మంది రోగం బారిన పడతారు. కానీ రోగం స్ప్రెడ్ అయ్యే కొద్దీ, ఇలా చూడండి, అక్కడక్కడ స్ప్రెడ్ అయింది. స్ప్రెడ్ అయ్యే కొద్దీ దాని వ్యాప్తి తగ్గిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూడండి. వీళ్ళకి ఇప్పుడు సరే వ్యాధి వ్యాపించింది, ప్రస్తుతానికి వ్యాధి వ్యాపించి వాళ్ళకి వ్యాధి నిరోధకత వస్తుంది కదా. ఆ వ్యాధి నిరోధకత వచ్చిన వాళ్ళే మరణించవచ్చు ఒకరిద్దరు. సో మరణించిన వాళ్ళని మనం ఇక్కడ అర్థం కావడం కోసం తీసేద్దాం. ఈ వ్యాధి సోకిన వారు వేరుశనగ గింజలు, వ్యాధి నిరోధకత వచ్చిన వారిని ఈ మిరియాల గింజల రూపంలో చూపించాను నేను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ ముగ్గురికి వ్యాధి సోకలేదు, కానీ వారు చుట్టూరా వ్యాధి సోకి వ్యాధి నిరోధకత సంతరించుకున్న వారు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి రోగం సోకే అవకాశం తగ్గిపోతుంది. అవకాశమే ఉండదా అంటే ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? మామూలుగా మనం రోజు నిద్రలేస్తే ఒక వ్యక్తి ఎవరిని కలుస్తాడు అనే దానికి సంబంధించి ఒక నిర్ధారణ ఉంటుంది కదండి. ఉదయం లేస్తే మన ఇంటికి పాల ప్యాకెట్ వేసేవాళ్ళు, న్యూస్ పేపర్ వేసేవాళ్ళు వస్తారు, లేదా ఇంట్లో పని మనిషి వస్తుంది. ఆఫీస్కి వెళ్తే ఎవరిని కలుస్తారు? ఒక రోజులో ఒక యావరేజ్ డేలో ఎంతమందిని కలుస్తాం, ఎవరిని కలుస్తాం, చాలా మటుకు నిర్దిష్టంగా ఉంటుంది. ఆ కలిసే వాళ్ళలో వ్యాధి సోకని వారు కొంతమంది, వ్యాధి సోకి నయమైపోయి వ్యాధి నిరోధకత వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది అయితే, ఇప్పుడు ఇక్కడ చూడండి, వీళ్ళ ముగ్గురికి వ్యాధి సోకలేదు, కానీ చుట్టూరా వాళ్ళు ఈ వ్యక్తి దగ్గర పోయినా ఇతనికి వ్యాధి రాదు, ఈ వ్యక్తిని కలిసినా వ్యాధి రాదు, ఈ వ్యక్తిని కలిసినా రాదు, ఎందుకంటే ఇతనికి వ్యాధి లేదు కాబట్టి వ్యాధి వచ్చే అవకాశం ఇది సోకే కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది. ప్రారంభంలో ఒక దావానలంలా వ్యాపించేది ఒక 30%, 40%, 50% వెళ్లే కొద్దీ మరింత సోకే అవకాశం తగ్గిపోతుంది. కానీ అస్సలు సోకదా అంటే సోకుతుంది. ఇప్పుడు చూడండి, ఇది మనం హైదరాబాద్ సిటీ అనుకుందాం. హైదరాబాద్ సిటీలో ఇక్కడ ఎగ్జాంపుల్, ఈ పేపర్లో ఎగ్జాంపుల్లో 1, 2, 3, 4, 5, 6, 7 మందికి సోకితే ముగ్గురికి సోకలేదు.
7 మందికి వ్యాధి నిరోధకత వచ్చేస్తుంది. అంటే దాదాపు 65-70% కింద. వీళ్ళకి మామూలుగా ఉంటే రాదు. కానీ ఈ వ్యక్తి సిక్కింకి పోయాడు అనుకుందాం. సిక్కింలో వ్యాధి బాగా విస్తరిస్తున్న దశ అనుకుందాం. ఇక్కడ ఎక్కువ మంది ఇలా వ్యాధి సోకిన వారు ఉన్నారు. సిక్కిం అనుకుందాం, సిక్కిం రాష్ట్రం. ఈ వ్యక్తి సిక్కింకి పోయాడు. ఆ వ్యాధి అంటుకోవచ్చు. వచ్చితే ఈ వ్యక్తితో కలిస్తే ఈ వ్యక్తికి కూడా వ్యాధి అంటుకుంటుంది. అలా 100% గ్యారంటీ లేదండి. 60% సోకితే, 70% సోకితే 0% ఇన్ఫెక్షన్స్ వస్తాయని లేదు. ఇదేదో మ్యాథమెటికల్ ఫార్ములా, ఇదేదో మాయా మంత్రం కాదు. మామూలుగా మీకు అర్థం కావడం చెప్తున్నాను. మామూలుగా సంఖ్య పెరిగే కొద్దీ సమాజంలో వ్యాధి నిరోధకత సంతరించుకున్న వారి సంఖ్య పెరిగిపోయి వ్యాధి సోకని వారికి సోకే అవకాశం తగ్గిపోతుంది. ఒక గ్రామం తీసుకుందాం, మా సొంతూరే తీసుకుందాం. ఇప్పటిదాకా దేవుడి దయ వల్ల ఎవరికి ఆ ఊర్లో వ్యాధి సోకలేదండి. ఆ ఊర్లో వాళ్ళు ఎవరిని కలుస్తారు? పొద్దున ఆ ఊర్లో వాళ్ళే కలుసుకుంటారు, లేదా పక్క ఊర్లో వాళ్ళకి వెళ్తారు. అక్కడ వ్యాధి అయినా లేదు, లేదా వ్యాధి నిరోధకత వచ్చింది వాళ్ళు వెళ్లే చోట. ఆ ఊరికి చెందిన వ్యక్తి ఇప్పుడేమైనా రేపొద్దున ఎక్కడికో దూరం పోయాడు, తిరుమలకు వచ్చాడు అనుకోండి. ఎక్కడి నుంచో ఉత్తరాది నుంచి ఇప్పుడు పెద్దగా వ్యాధి లేని రాష్ట్రం, రేపొద్దున మళ్ళీ కాస్త సిక్కిము లేకపోతే గోవానో అలాంటి రాష్ట్రాల్లో కాస్త లేటుగా రావచ్చు, వ్యాధి స్ప్రెడ్ కావచ్చు. కావాలని నేను కోరుకోవట్లేదు, అయ్యే అవకాశం ఉంది కాబట్టి చెప్తున్నాను. తిరుమలకి వెళ్ళి ఆ వచ్చిన యాత్రికుడు ద్వారా ఇతను అంటించుకుని ఊరికి వచ్చాడు అనుకోండి, ఊర్లో స్ప్రెడ్ అవుతుంది. కానీ దేశవ్యాప్తంగా చూస్తే లేదా ఒక్కొక్క నగరం తీసుకుంటే, ఒక్కొక్క యూనిట్ తీసుకుంటే ఎప్పుడైతే 50-60% వచ్చిందో అక్కడ హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చి కేసుల సంఖ్య భారీగా పడిపోతాయి. ఇలాంటి లోకల్ గా ఆ విలేజ్ లో, ఈ చిన్న రాష్ట్రంలో ఇక్కడ కాస్త కేసులు పెరుగుతూ ఉండొచ్చు. కానీ ఓవరాల్ గా చూస్తే కేసుల సంఖ్య భారీగా తగ్గిపోయిన నేపథ్యంలో చికిత్స సులభమైపోతుంది. అందుకే చెప్పాను, సెప్టెంబర్ నాటికి, దసరా పండుగ నాటికి భారతదేశంలో ప్రధాన నగరాలు, ప్రధాన రాష్ట్రాలు ఈ కరోనా నుంచి దాదాపుగా బయటపడతాయంటే 0 కేసులు కాదు అని కూడా నేను చెప్పాను, మరోసారి చెప్తున్నాను. ఇప్పుడు ఇటలీలో తీసుకోవచ్చు, ఇలాంటి చోట్ల స్పెయిన్ లో గత 4-5 రోజులుగా కాస్త కేసులు పెరుగుతున్నాయి. ఇదే లోకల్ స్పైక్స్ అంటారు. బట్ 10,000 కేసులు, 20,000 కేసుల స్థానంలో 200 కేసులు వచ్చిందనుకోండి, అక్కడ ఆసుపత్రి వ్యవస్థ దాన్ని చక్కగా డీల్ చేసేస్తుంది. ఇప్పుడు ఇంగ్లాండ్లో కూడా అదే జరుగుతుంది. కాబట్టి 0 కేసులు కాదండి, చిన్న స్థాయిలో కేసులు ఉంటుంది. మరణాలు సంభవించకుండా ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం, అందులో కాలం గడిచే కొద్దీ మరింత బెటర్ ట్రీట్మెంట్ దొరుకుతుంది కాబట్టి అవకాశం ఉంటుంది. ఇదే హెర్డ్ ఇమ్యూనిటీ. కాబట్టి 60%, 70% అని కాదు, 40 నుంచి మొదలెడితే ఈ ఇన్ఫెక్షన్స్. ఇప్పుడు ఒకసారి మరో ఉదాహరణ, ఇందాక నేను చెప్పాను, అడవి బాగా ఎండుంది, అంటే ఎండాకాలం బాగా ఎండాకులు ఉన్నాయి. ఇప్పుడు అగ్గి పుల్ల గీస్తే ఎలా మండుతుంది? అలా కాకుండా ఆ పెద్ద అడవిలో అక్కడక్కడ వర్షం కురిచింది, లేదా హెలికాప్టర్లో అక్కడక్కడ నీళ్లు చల్లారనుకోండి, మధ్యలో తడి అయిపోయిన ఏరియాస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ వ్యాప్తి అంతే ఫాస్ట్ గా ఉంటుందా? ఉండదు కదా, బాగా తగ్గిపోతుంది కదా. తగ్గిపోతున్న దశలో ఒక ప్రాంతంలో ఒక చిన్న దీంట్లో మంట వచ్చినా వెంటనే వెళ్లి ఆర్పే అవకాశం ఉంటుంది కదా, అది హెర్డ్ ఇమ్యూనిటీ. కాబట్టి ఎంత శాతం అనే దాన్ని లెక్కగట్టి ఇదేదో మ్యాథమెటిక్స్ 55, 65 అని ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే అది అశాస్త్రీయ భావన. 50-60% దాటితే మీరు ఒక రోజులో మీరు కలిసే వాళ్ళలో ఆల్రెడీ రోగం వచ్చి వ్యాధి నిరోధకత వచ్చింది, లేదా రోగం రాలేదు, ఇక మీకు వచ్చే అవకాశం తగ్గిపోతుంది. మీకు వ్యాధి లేకపోయినా 100% రాదా అంటే అలా చెప్పలేము. అది వ్యాక్సిన్ వచ్చినప్పుడే సాధ్యం. మొన్న టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలు, సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలు అదే చెప్పాను, అంతకుముందు వీడియోలు అదే పోసేసాను. దసరా నాటికి మేజర్ పార్ట్స్ ఆఫ్ ఇండియా ఈ హెర్డ్ ఇమ్యూనిటీ దశను చేరుకుంటాయి. అంటే ఈ రోజు న్యూయార్క్ నగరంలో ఉన్నట్టుగా, ఇటలీ, స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్, యూకేలో ఉన్నట్టుగా కేసుల సంఖ్య భారీగా తగ్గిపోయి ఇన్ఫెక్షన్స్ అనేది ఈ స్థాయిలో విస్తరించదు. ఆ వచ్చిన రోజుకి హైదరాబాద్ లో అక్టోబర్ లో ఒక రోజుకి 10, 20, 30 కేసులు వచ్చాయనుకోండి, వాళ్ళని ఇప్పుడు మనకి స్వైన్ ఫ్లూ తీసుకుందామండి. ఒకప్పుడు భయపడ్డాం, పెద్ద ఎత్తున వ్యాపించింది. కానీ ఇప్పుడు స్వైన్ ఫ్లూ లేదా అంటే ఉంది, కానీ దానికి ఎవరు భయపడలే. కారణం ఎందుకంటే ఎవరో ఎక్కడికో ఒకరికో ఇద్దరికో వస్తుంది, 10 మందికి వస్తుంది, దాన్ని అక్కడికక్కడ ట్రీట్ చేసేస్తున్నారు, లేదా 1-2 మరణాలు కూడా సంభవించవచ్చు. మరి 0 కేసులు ఎప్పుడు అవుతాయంటే వ్యాక్సిన్ సక్సెస్ఫుల్ అయ్యి అందరికీ వ్యాక్సిన్ వేస్తేనే 0 కేసులు అవుతాయి. కాబట్టి పూర్తిగా విముక్తి వ్యాక్సిన్ ద్వారానే సాధ్యం.
హెర్డ్ ఇమ్యూనిటీ ద్వారా ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ దీని నుంచి మనం బయటపడతాం. దీని గురించి ఇలా పట్టించుకుని లాక్డౌన్లు, ఈ భయాందోళనలు లేని స్థాయి మామూలు కార్యక్రమాలు, సరే కొంత ముందు జాగ్రత్త చర్యలతో మామూలు కార్యక్రమాలు కొనసాగించుకునే దశకి చేరుకుంటాం. ఇదండి హెర్డ్ ఇమ్యూనిటీ. నా డెమాన్స్ట్రేషన్ తో అందరికీ అర్థమైంది అనుకుంటాను. అర్థమైతే అది అందరికీ షేర్ చేయండి. నమస్కారం.